వరస్ట్ క్లైమాక్స్ మూవీ నెంబర్ 7. అమ్మ తోడు ఈ సినిమా చూసినప్పుడు ఆ జీవితంలో బాధ ఎంత బాధ అంటే లేచి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించిన సినిమా పిండం. ఎవరికైనా గుర్తుంటే బాగా అయిపించారు. హర్రర్ సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది. కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాను? ఆడవారి మాటలు కట్టాలి వేర్లే సినిమాలో వెంకటేష్ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆయన మెయిన్ లీడ్ గా చేస్తున్నారు అని చెప్పి అబ్బా మంచి అయిపించారు మ్యాన్. హర్రర్ అది ఇదని మంచి సౌండ్ డిటిఎస్ గట్టిగా ఉండాలి, హర్రర్ బాగా భయపడాలని చెప్పి ఒకటే అదురుతూ ఉందండి. అక్కడికి వెళ్ళి కూర్చున్నా, చూస్తున్నా. ప్రియా ఎక్కడ? ప్రియా ఎవరు? డామ్ని డాటర్. డామ్ని ఎవరు? ప్రియా మదర్. అసలు వాళ్ళిద్దరు ఎవరు? ప్రతి పిచ్చి గుంట్ల సినిమాలు, హర్రర్ సినిమాలు ప్రతి దాంట్లో ఒక ప్యాటర్న్ తీసుకుంటాడు కదా. వాడి కర్మ కాలి, వాడి జీవితానికి పైసలు లేక ఒక దెయ్యాల కొంపనే కొనుక్కుంటాడు వాడు. ప్రతి దరిద్రమే. ఈ హర్రర్ సినిమాల్లో ఒకడు ఉంటాడు పిచ్చినా కొడుకు, వాడు దెయ్యాలని నమ్మడు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఇంట్లో దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. యాక్చువల్ గా వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఏమో ఉంటూ ఉంటారు, ఇంకా పిల్లలు తిరుగుతూ ఉంటారు. అంటే పిల్ల దెయ్యాలు ఉంటాయి అనమాట ఇంట్లో. పిల్ల దెయ్యాలు ఉంటాయి. ఏదో హర్రర్ అంటే ఆ పిల్లలు అటు ఇటు కనబడతా ఉంటారు, ఏదో అవుతా ఉంటది. చూస్తున్నా సినిమా ఎంత దరిద్రంగా ఉందా అని చెప్పి దరిద్రం యొక్క స్కేల్ కొలుస్తున్నా అనమాట. నమ్మడు. పిల్లలేమో దెయ్యాలు ఉన్నాయని చెప్తా ఉంటారు, వాళ్ళ ఆవిడ చెప్తా ఉంటది, ఇదంతా జరుగుతుంది. కట్టుకున్న ఒక ఫ్లాష్ బ్యాక్ లో అనసూయ గారు ఉంటారు. అదో దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ అదైతే. ఆ పిండం అనే ఎందుకు పెట్టారు సినిమాకి అని చెప్పి ఒక సీన్ పెడతారు. అదొక్కటి కొంచెం క్రూయల్ గా ఉంటది చూడడానికి. క్రూయల్ మనుషులకి కొంచెం ఆ సీన్ ఒకటి బాగా నచ్చింది. క్లైమాక్స్ ద బుర్రపాడు సీన్ ఏంటంటే, ఒక రక్ష తాడు ఉంటది, అది హీరో వేసుకుంటాడు. అసలు వరస్ట్ నాకు గుర్తుండిపోయిన క్లైమాక్స్. ఆడ రక్ష తాడు హీరో వేసుకుంటాడు, సంథింగ్ ఏదో ఉంటది. అయితే వీళ్ళందరూ కలిసి పూజ చేస్తూ ఉంటారు పాపను మధ్యలో పెట్టి. ఆ పాపకి దెయ్యం పట్టింది అనే మోడ్లో. అయితే ఏదో పూజలు చేస్తూ ఉంటాడు, ఏదో బుక్స్ చదువుతూ ఉంటాడు, అంతా జరుగుతూ ఉంటది. ఓకే, మొత్తం అన్ని ఎగురుతూ ఉంటాయి. మా బుర్రపాడు క్లైమాక్స్ ఇప్పుడు ఏం చేస్తాడు వీడు అని చెప్పి ఏదో జరుగుతూ ఉంటే, ఆ బుక్ ఏదో జరుగుతుంది. వీడు ఏం చేస్తాడంటే ఆ రక్షతాడు తీసి అమ్మాయి మెడలో వేసేస్తాడు. ఇంతకాడికి నాకు గోసి పంచ, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువ, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. అంతే అయిపోయింది స్టోరీ. ఆ పాపకు బాగా అయిపోద్ది, దెయ్యాలు కనబడకుండా, దెయ్యాలు అప్పటి నుంచి ఉండవు, అంతే అయిపోయింది, క్లోజ్ ఆ సినిమా. వరస్ట్ ఎవర్ రిటర్న్ హర్రర్ స్టోరీ అది. నేను నా ఫ్రెండ్ చూసాం. మా ఫ్రెండ్ 300 బొక్క అన్నాడు ఆ సినిమా చూసాక. మీలో ఎవరైనా ఈ పిండం సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు చెప్పండి, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, మీకు ఎలా అనిపించింది సినిమా. That's all for this video. Please like, share, subscribe. Thank you.